ఖమ్మంలో ఈ ఎలుగుమట్ల ఘటన అనేటటువంటిది ఆ ప్రభుత్వ హయాంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది ఏం తప్పు చేశారని వాళ్ళని ఈ విధంగా నిరాశలు చేశారు. వాళ్ళు చేసిన తప్పేమిటి? వాళ్ళు ప్రభుత్వం యొక్క స్థలం కూడా కాదు, వాళ్ళు భూదాన బోర్డుకు సంబంధించినటువంటి స్థలంలో వాళ్ళు 8 సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని ఉంటున్నారు. మరి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా చేయలేదు. కానీ వాళ్ళు సొంతంగానే అనేక రకాలైన కష్ట నష్టాలు ఓర్చుకుంటూ 8 సంవత్సరాలుగా వాళ్ళు బాధపడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం కనికరం లేకోకుండా ఇక్కడ జిల్లాలో ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వానికి వాళ్ళు కళ్ళు చెవుల్లాగా ఏం చేస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఇది ఒక మచ్చగానే మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మేమంతా కూడా ఇవాళ వాళ్ళ బాధ్యుల తరపున నిలబడాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మేము వాళ్ళ తరపున అధికారులతో కూడా మాట్లాడతాం. నిర్వాసితులందరినీ కూడా గట్టిగా ఉండి ఆ స్థలంలోనే వాళ్ళు ఇల్లుగా కావాలని చెప్పి ఆ రకంగా వాళ్ళకి సహకారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. చాలా తప్పు చేసింది. ఖమ్మంలో ఈ ఎలుగుమట్ల ఘటన అనేటటువంటిది ఆ ప్రభుత్వ హయాంలో ఒక మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది ఏం తప్పు చేశారని వాళ్ళని ఈ విధంగా నిరాశలు చేశారు. వాళ్ళు చేసిన తప్పేమిటి? వాళ్ళు ప్రభుత్వం యొక్క స్థలం కూడా కాదు, వాళ్ళు భూదాన బోర్డుకు సంబంధించినటువంటి స్థలంలో వాళ్ళు 8 సంవత్సరాలుగా ఇల్లు వేసుకొని ఉంటున్నారు. మరి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు కూడా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కూడా చేయలేదు. కానీ వాళ్ళు సొంతంగానే అనేక రకాలైన కష్ట నష్టాలు ఓర్చుకుంటూ 8 సంవత్సరాలుగా వాళ్ళు బాధపడుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం కనికరం లేకోకుండా ఇక్కడ జిల్లాలో ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వానికి వాళ్ళు కళ్ళు చెవుల్లాగా ఏం చేస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితంలో ఇది ఒక మచ్చగానే మిగిలిపోతుంది. కాబట్టి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మేమంతా కూడా ఇవాళ వాళ్ళ బాధ్యుల తరపున నిలబడాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి మేము వాళ్ళ తరపున అధికారులతో కూడా మాట్లాడతాం. నిర్వాసితులందరినీ కూడా గట్టిగా ఉండి ఆ స్థలంలోనే వాళ్ళు ఇల్లుగా కావాలని చెప్పి ఆ రకంగా వాళ్ళకి సహకారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.